నీరెక్కడైనా దొరికేటట్టు చేయగలవా అన్నాడు కృష్ణుడు. అంటే ఉత్సాహాన్ని పరిశీలించాడు. ఎలా ఉన్నాడో చూద్దాం, మరి ద్రోణుణ్ణి దాటేటప్పటికే సమయం పట్టేసింది కదా. బావా బెంగపెట్టుకోకు అని దివ్యాస్త్ర ప్రయోగం చేసి వెంటనే అక్కడో సరోవరాన్ని ఏర్పాటు చేశాడు. రథాన్ని ఆపి గుర్రాల్ని విప్పి వాటికి దాణా పెట్టి నీళ్లు పట్టి ఒళ్ళంతా కడిగి కృష్ణుడు ఎవరి కోసం? ఏమి కర్మ అండి పరిపూర్ణావతారానికి. ఒక సారథి అర్జునుడు అక్కడ నిలబడితే గుర్రాలిప్పుకుని నీళ్లు పట్టి దాణా పెట్టుకుని వాటికి నీళ్లు పోసి వాటిని సముదాయించి ఒళ్ళు తుడిచి మళ్ళీ కట్టి బావా ఎక్కని తానెక్కి ఎవరి కోసం అండి ఆ కష్టం? అంటే భగవంతుణ్ణి నమ్మి ఉండగలగాలి, కానీ మన కోసం ఆయన దిగినంతగా ఎవ్వరూ దిగి రాలేరు. నిరూపణమైంది భారతంలో. వాటికి నీళ్లు పట్టి దాణా పెట్టి కట్టి మళ్ళీ రథం ఎక్కించి యుద్ధం ప్రారంభమైంది. రివీర భయంకరుడై యుద్ధం చేస్తూ